కాకినాడ 2వ పట్టణ సర్కిల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ సహకారంతో కూలింగ్ కళ్లజోళ్లు, బ్యాగు, టోపీ, వాటర్ బాటిల్తో కూడిన సమ్మర్ కిట్లను ట్రాఫిక్ 2 సిఐ రామారావు వారి సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబీ మాట్లాడుతూ, వేసవి కాలంలో మండుటెండలో ట్రాఫిక్ విధులు నిర్వహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అన్నారు. యూనిఫామ్ ధరించి విధులు నిర్వహించే పోలీసుల పనితీరును ప్రజలు ఎప్పుడూ గమనిస్తుంటారన్నారు. తాను లారీ వర్కర్గా పనిచేసిన రోజుల్లో ట్రాఫిక్ పోలీసుల కష్టాలు కళ్లారా చూశానని, వారు నిత్యం ప్రజలకు రక్షణగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు, గొల్లపల్లి రామచంద్రరావు, రిటైర్డ్ పోలీస్ ఎస్ఐలు పసుపులేటి రాజబాబు, అడబాల గంగరాజు, జనసేన నాయకులు భజన సత్యబాబు, రేషన్ డీలర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వరద దొరబాబు, చిక్కం సూరిబాబు, చూడిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్కు దుగ్గన బాబ్జీ గారు మరియు మన సహోదరులందరూ కూడా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిబ్బంది ఎదుర్కొన్నటువంటి ప్రాథమిక సమస్యలైనటువంటి ఐ ర్యాషెస్, కళ్ళకొచ్చే ఐ ర్యాషెస్, ఈ వేడి తట్టుకోలేక మిట్ట మధ్యాహ్నం ఐ ర్యాషెస్ రావడం, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ లేకపోవడం వలన ఈ వాటర్ బాటిల్స్ లేని సమస్య ఒకటి ఉండడం, అదేవిధంగా హ్యాట్స్ కూడా సమస్యగా ఉండడం, ఇవన్నీ కూడా ప్రాథమిక సమస్యలుగా గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి సమస్యలను రెక్టిఫై చేయడంలో భాగంగా వాళ్ళు ఒక 50 కిట్స్, ఈ టోపీస్ కానీ, ఈ కళ్ళజోళ్ళు కానీ, ఈ వాటర్ బాటిల్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక 50 కిట్స్ను ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్కు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చినందుకు ఈ సేవ వితరణలో భాగంగా వాళ్ళ యొక్క మన దుగ్గన బాబ్జీ గారికి మరియు వాళ్ళందరి సహోదరులందరికీ కూడా మా ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ తరఫున ఆ ఆలోచన రావడం వాళ్ళకి భగవంతుడు ఇచ్చేటువంటి ఒక మంచి అవకాశం అని చెప్పి అనుకుంటూ మేము వాళ్ళకి ట్రాఫిక్ 2 పోలీస్ స్టేషన్ మేము ప్రత్యేకంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. మాధవ్ గారు ఆధ్వర్యంలో మన రామారావు ట్రాఫిక్ సిఐ గారు కానీ, అలాగే మన రమేష్ సిఐ గారు కానీ మంచి ఆఫీసర్లు ట్రాఫిక్లో వేసుకోవడం జరిగింది. ఎస్పీ గారు అలాగే ట్రాఫిక్ పోలీసు వారు పడే ఇబ్బందులు, బాధలు స్పష్టంగా చూసి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక మోటార్ కులం నుంచి ఒక లారీ యూనియన్ ప్రెసిడెంట్గా కష్టాలు దగ్గరగా చూసిన వ్యక్తిని మొదటి వ్యక్తి నేనే అనుకోవాలి. ఎందుకంటే మేము లారీలు వేసుకుని వెళ్తుంటాం ఎండల్లో, వాళ్ళు పోలీస్ డ్యూటీలు చేస్తూ ఉంటారు. వాళ్ళ పడి బాధలో, ఎందుకంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం ఎండలో ప్రజలందరూ పడుకునే టైం అది, ఎండాకాలం బయటకు రాని టైం అది. మనకు తప్పక బతుకుదేరు కోసం లారీల మీద మేము డ్యూటీలకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఉద్యోగం కోసం పోలీసు వారు కూడా డ్యూటీ చేయడం జరుగుతుంది. ఈ 2 క్రమంలో కూడా నిజంగానే నాకు కళ్ళతో చూస్తుంటే మేము ఇంకా క్యాబుల్లోనే ఉండి లారీలో ఉండి మాకు నీడ పడుతుంది, కానీ పోలీసు వారికి అసలు నీడ అనేది లేకుండా ఎండలో నుంచి డ్యూటీ చేయడం అనేది అది నిజంగా చాలా గొప్ప విషయమే అనుకోవాలి. ఏదైనప్పటికీ కూడా చాలా ముఖ్యంగా డాక్టర్లందరూ కూడా ప్రతి అరగంటకి వాటర్ తాగండి అని చెప్పడం జరుగుతుంది డాక్టర్లందరూ కూడా. అలాగే వాటర్ బాటిల్ కానీ, క్యాప్ కానీ, కలదోడు కానీ 3 కార్యక్రమాలు కూడా నా చేతుల మీదుగా చేయించడం ఇవాళ నిజంగా మొన్న ట్రాఫిక్ పోలీసు వారు 1 పోలీస్ స్టేషన్కి ఇవ్వడమే కానీ, రామారావు గారికి మన సిఐ గారు రామారావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం కానీ, ఇవాళ గొప్ప విషయం ఏంటంటే రామారావు గారు సుమారు నాకు దగ్గర 20 సంవత్సరాలు బట్టి మాకు ఉన్న పరిచయస్తులు, నిజంగా ఒక తోడబుట్టినోళ్ళ కింద నాకు కార్యక్రమం బాధ్యత చేయాలని చెప్పేసి ఆయన పిలిపివ్వడమే గొప్ప భాగ్యంగా, ప్రసాదంగా చూసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని కూడా నా చేతుల మీద చేయించడం మరొకసారి శిరస్సు వంచి రామారావు సిఐ గారికి నమస్కారం చేయడం జరుగుతుంది.